మనందరము అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంనకు మన బైబిల్స్ని తెరుద్దాము. మనము 3 అధ్యాయాలు కంప్లీట్ చేసుకుందాము. 4వ అధ్యాయములోకి ఎంటర్ అవుతున్నాం. 4వ అధ్యాయము మన బైబిల్స్ తెరిచి మొదటి 12 వచనాలు ఒకసారి చదువుదాం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము మొదటి 12 వచనాలు నేను చదువుతున్నాను, వినండి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దూకయులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలత్కారంగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది ఆయను. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయ్య, కయపయు, యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును, యోహానును మధ్యన నిలువబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీనిని చేసిరని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లనెను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థ పొందినని నేడు మమ్మను విమర్శించుచున్నారు గనుక మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతుల నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిల్చుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఈయనే. ఈ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలన రక్షణ కలదు? ఈ నామమునే మనము రక్షణ పొందవలనని, కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమల ప్రభువా, మీ యొక్క వాక్యం ధ్యానించుకుంటుండగా ప్రభువా, మా మధ్యలో మీరు ఉండండి. మా యొక్క హృదయాలు తెరవండి. పరిశుద్ధాత్మ దేవా, సమస్త చీకటి అంధకార శక్తుల్ని లయం చేయండి. మా మధ్యలో ఉండి ప్రభువా, మీ యొక్క వాక్యము మెల్లనైన స్వరంతో మాకు అందించి ప్రభువా, మా జీవితాలకి ప్రభువా ఆదరణ దయచేయమని క్రీస్తు యేసు నామమున బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఈరోజు ఈ వాక్య భాగ్యానికి టైటిల్ ఏంటి, అంశం ఏంటి అంటే సాక్షి జీవితం. ఓకే, సాక్షి జీవితము. దీన్ని మనము 3 భాగాలుగా మనము ధ్యానించుకోబోచున్నాం. బై ద వే, వీఆర్ నాట్ డిస్కసింగ్ ఆల్ ద 12 verses. We will stop somewhere at the 7th verse. ఏ బలము చేత, ఏ నామం బట్టి దీన్ని చేసిరని అడిగాను కదా, అంతవరకు ఈరోజు ధ్యానించుకుందాం. 3 భాగాలుగా ఈ 7 వచనాలు మనము విభజిస్తాము. సాక్షి జీవితంలో ఫస్ట్ది ఏంటి అంటే వైరుధ్యం, పారాడాక్స్, ద పారాడాక్స్ ఆఫ్ ఎ విట్నెస్. సాక్షికి వచ్చే వైరుధ్యం. దాని తర్వాత ద ప్రామిస్ ఆఫ్ విట్నెస్, సాక్షికి ఇచ్చిన వాగ్దానం. దాని తర్వాత ద ప్రాక్టీస్ ఆఫ్ విట్నెసింగ్, దీనికి నేను సాక్షి యొక్క వ్యాయామము అని చెప్పడం జరిగింది. సో వైరుధ్యము, వాగ్దానము, వ్యాయామము, ఎక్సర్సైజ్. ఓకే, సో దీస్ ఆర్ ద 3 parts that we would be discussing today. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులు, దేవాలయపు అధిపతియు, సద్దూకయులు వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి. ఇంతకు ముందు ఏమైందంటే, జస్ట్ గివ్ ఏ స్మాల్ బ్రీఫ్ రీక్యాప్. మీకు గుర్తుందో లేదో, పేతురు, యోహాను మధ్యాహ్నం 3 గంటలకి ప్రార్థనా సమయము దేవాలయంలోకి ఎంటర్ అవుతూ ఉంటే, అక్కడ 40 సంవత్సరాలకి పైగా వయసు గల వ్యక్తి, ఎన్నో సంవత్సరాల నుంచి కుంటివాడై ఉండి, అక్కడ వాళ్ళకి ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పేసి పేతురు, యోహానుకి అడుగుతూ ఉంటే, పేతురు యోహాను సడన్గా అక్కడ ఆగి అతని వైపు తేరి చూచి ఏమంటాడంటే, వెండి బంగారములు మా దగ్గర లేదు, కానీ
నా దగ్గర ఏముందో అది నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు ఆ, వాడు వీళ్ళకెళ్ళి తేరి చూచి దాని తర్వాత పేతురు అతని చేయి పట్టుకొని లేపినప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే పుట్టుక నుంచి కుంటువాడై ఉన్న వ్యక్తి దిగ్గున లేచి నడిచి దాని తర్వాత సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మనం ఆ రోజు ధ్యానించుకున్నాం కదా. వాడు లేచి నిలిచి నడిచి గంతులు వేసి స్తుతించాను కదా. లాస్ట్ టైం ఏమంటున్నాను, లేచి నిలిచాను నడిచి గంతులు వేసాను, గంతులు వేసి స్తుతించాను. ఇట్స్ ఎ వెరీ డ్రమాటిక్ సీన్ అక్కడ. అప్పుడు దాకా నిలబడలేని వ్యక్తి సడన్గా లేవటమే కాదు, నడిచే కాదు, గంతులు వేయడమే కాదు, స్తుతించుచు అప్పుడు దాకా దేవాలయం బయట ఉన్నవాడు పేతురు యోహానులతో కలిసి దేవాలయపు లోపలికి వెళ్తాడనమాట. ఇది చూచిన వెంటనే అనేక మంది అక్కడికి వస్తారు. 3 గంటల సమయము ఏంటి అంటే అది సాక్రిఫైస్ టైం, ఈవినింగ్ సాక్రిఫైస్ టైం అనమాట. మీకు గుర్తుందో లేదో, యేసుక్రీస్తు గొల్గోతా పర్వతం మీద 3 గంటలకి కరెక్ట్గా ఆ సాక్రిఫైస్ టైంకి యేసుక్రీస్తు చనిపోతాడనమాట. అప్పుడు చాలామంది జనాంగం అక్కడ ఉన్నారు, చాలామంది జనాంగం ఉన్నారు. ఎంతమంది జనాంగం అంటే మనకి బైబిల్లో రాయబడిన నంబర్ ఏంటంటే 5000 పైన డెఫినెట్గా ఉండుంటారు. ఎందుకంటే ఇదంతా యాక్టివిటీ అయిపోయిన తర్వాత ఎంతమంది రక్షణ పొందారు? 5000 మంది పురుషులు రక్షణ పొందారు. కాబట్టి ఆ ప్రాంతంలో డెఫినెట్గా 5000 మందికి పై చిలుకు పీపులే అక్కడ, జనాంగమే అక్కడ ఉన్నారు. సో ఆ జనమంతా వచ్చినప్పుడు పేతురు దాన్ని ఒక ఆపర్చునిటీ లాగా తీసుకొని యేసుక్రీస్తు గురించి చెప్తాడనమాట. సాలమన్స్ పోర్చ్లో ఇస్ ద సెకండ్ మెసేజ్ విచ్ పీటర్ ప్రీచెస్ టు ద జ్యూస్. అలా చెప్పినప్పుడు, అలా చెప్తూ ఉండగా జరుగుతున్న సన్నివేశం అన్నమాట ఇది. అలా చెప్తూ ఉండగా జరుగుతున్న సన్నివేశం మీరు గమనించండి. 3వ వచనంలో 4వ అధ్యాయము, వారిని బలత్కారంగా పట్టుకొని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరగటం మొదలైంది? మధ్యాహ్నం 3 గంటలకి జరగటం మొదలైంది. ఇప్పుడు ఏమైంది? సాయంకాలం అయిపోయింది. సో దాదాపు ఇక్కడ 2 నుంచి 3 గంటల వరకు, సాయంకాలం అంటే నేను 6 PM అనుకుంటున్నా, మీరు 7 PM అనుకుంటే 4 గంటలు అయింది. ఓకే, సూర్యుడు అస్తమించేది 6:30, 6:45 అట్లా వేసుకుంటే కనీసము 3 గంటల సమయము పేతురు అక్కడ వాళ్ళందరితోని మాట్లాడుతూ వచ్చాడనమాట. క్యాన్ ఇమాజిన్ 3 hours కదా. మనకి ఇప్పుడు అటెన్షన్ స్పాన్ ఉండదు కదా, 3 hours ఎవరైనా మాట్లాడితే. అటెన్షన్ మధ్యలో బ్రేక్ ఇవ్వాలి, టీ బ్రేక్ ఇవ్వాలి, గందరగోళం. కానీ పీటర్ 3 hours ఏకదాటిగా మాట్లాడుతాడు. ఇంకా చిన్న క్లూ ఇక్కడ ఏంటి అంటే 4వ అధ్యాయం 1వ వచనంలో, వారు ప్రజలతో మాట్లాడుచుండగా, పేతురు ఒక్కడే కాదు, పేతురు మాట్లాడిన సెర్మన్ మనకి రికార్డ్ చేయబడి ఉంది. కానీ జాన్ కూడా, యోహాను కూడా పేతుడితో పాటు అక్కడ మాట్లాడుతూ ఉన్నట్టు మనం చూస్తున్నాం. నాకు తెలిసి నేను దీన్ని ఎట్లా అండర్స్టాండ్ చేసుకున్నా అంటే, పీటర్ సెర్మన్ అయిపోయిన తర్వాత మనకి యూజువల్గా అందరూ డౌట్స్ అడుగుతూ ఉంటారు కదా. ఓకే, సో పేతురు యోహాను గుంపులుగా వీళ్ళని అందరినీ అడ్రస్ చేస్తూ ఉన్నారనమాట. శర్మన్ వచ్చే సమయానికి వీళ్ళందరినీ అడ్రస్ చేస్తూ ఉంటే, అప్పుడు అమాంతంగా మీరు గమనించండి ఇక్కడ, వారు ప్రజలతో మాట్లాడుచుండగా, ఈ అంతా ఇంకా సెషన్ అవ్వకముందే చాలామంది అక్కడికి వచ్చారు. ఎవరెవరు వచ్చారో ఉంది అక్కడ. ఎవరెవరు వచ్చారు చూడండి. యాజకులు, దేవాలయపు అధిపతి, సద్దూకైలు. ఈ 3 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ అక్కడికి వచ్చినట్టు. మొదటి వచనం, వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులు, దేవాలయపు అధిపతి, సద్దూకైలు వచ్చారు. వీళ్ళు ఇక్కడికి రావడానికి, ఈ 3 గ్రూప్స్ రావడానికి ఒక కారణం కూడా ఉందన్నమాట. ఏంటి కారణం అంటే, యాజకులు ఎందుకు వచ్చారంటే, ఆ యాజక ధర్మం వాళ్ళు 3 గంటలకి, 3 నుంచి 4 గంటలకి ఆ సాక్రిఫైస్ అయిన తర్వాత దెర్ విల్ బి అ వర్షిప్. యాజకులు సాక్రిఫైస్ చేస్తారు, లీవైట్స్ వర్షిప్ చేస్తారనమాట. సో యాజకులు అర్పించి లీవైట్స్ వర్షిప్ చేసే టైంలో సడన్గా ఏమైంది అంటే, అక్కడ నుంచి ఒక 3/4 పీపుల్ వెళ్ళిపోయారు. ఎక్కడికి వచ్చారు? సాలమన్స్ పోర్చ్లోకి వచ్చారు. వచ్చి పేతురు చెప్తున్నది వింటున్నారనమాట. మీకు అర్థమైందా? యాజకులు ఏం చేస్తారు? యాజకులు ఆ యాజక ధర్మంలో ఏం చేస్తారు? యాజకులు ఆ యొక్క సాక్రిఫైస్ని అర్పించిన తర్వాత లీవైట్స్ వర్షిప్లోకి తీసుకెళ్లే ముందు వాళ్ళకి కొంచెం టీచింగ్ చేస్తారనమాట. కొంచెం ఎగ్జార్టేషన్స్ ఉంటాయి.
ఈ యొక్క కార్యక్రమం అంతా జరుగుతుంటే అమాంతంగా ఒక 5,000+ పీపుల్ ఆ యొక్క కోర్ట్ యార్డ్, సాక్రిఫైస్ జరిగేది కోర్ట్ యార్డ్లో, ఆ కోర్ట్ యార్డ్ నుంచి వెళ్ళిపోయి సాల్మన్స్ పోర్చ్లోకి వెళ్ళారంట. అప్పుడు ఏమవుతుంది మీకు సడన్గా? యు అండర్స్టూడ్ నౌ? సో దెర్ ఈస్ అ రీజన్ వై దీస్ పీపుల్ ఆర్ కమింగ్, హ్యావ్ కమ్ సడన్లీ ఆన్ టు దిస్ పీపుల్, పీటర్ అండ్ జాన్. ఎందుకంటే సడన్గా అక్కడ నుంచి జనాలందరూ వచ్చేసారు. అందుకనే ప్రీస్ట్లు కూడా ఇక్కడ ఏమవుతుంది, వాట్ ఈస్ ద న్యూ థింగ్, న్యూ టీచింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్, స్ట్రేంజ్ ఈవెంట్. ఎవడో పుట్టుక నుంచి కుంటివాడు స్వస్థత పొంది, పూర్ణ స్వస్థత నుండి లేచాడంట. అంతేకాదు వాడు మొన్నటిదాకా బయట ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవాలయం లోపలికి వచ్చాడంట. ఇట్స్ అ స్ట్రేంజ్ థింగ్, ఎప్పుడు వినలేదు, చూడలేదు. కాబట్టి అందరూ వచ్చారంట. నెక్స్ట్ చూడండి, ఇంకొక వ్యక్తి ఎవరు వచ్చారంటే అక్కడ దేవాలయపు అధిపతి. ఓల్డ్ టెస్ట్మెంట్లో కనుక చూస్తే దెర్ ఆర్ సర్టన్ లీడర్స్ ఫర్ ది అంటే వీళ్ళు ఏంటంటే దేవాలయపు అధిపతి ఏం చేస్తారంటే పుల్పిట్ కమిటీ చైర్మన్స్ అనమాట. వీళ్ళు పుల్పిట్ కమిటీ చైర్మన్స్ అంటే వర్షిప్ ఎవరు లీడ్ చేయాలి, ఈరోజు వాక్యం ఎవరు చెప్పాలి, ఈరోజు టెస్ట్ మనీ ఎవరు చెప్తారు, ఓకే, ఈరోజు మీటింగ్ అంతా సక్రమంగా అవుతుందా లేదా, ఎక్కడ గొడవ జరగకూడదు, ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, వాటర్ ఉందా లేదా, కుర్చీలు వేసినారా లేదా, దీస్ పీపుల్ అనమాట. సో ఎప్పుడైతే ఒక అన్రెస్ట్ వచ్చిందో, ఎప్పుడైతే టెంపుల్లో ప్రశాంతంగా ఈవినింగ్ సాక్రిఫైస్ అయినప్పుడు దే నో ద సీక్వెన్షియల్ థింగ్స్ వాట్ విల్ హ్యాపెన్. ఏమవుతుంది, సాక్రిఫైస్ అవుతుంది, సాక్రిఫైస్ అయిపోయిన వెంటనే ఒక ఎగ్జార్టేషన్ ఉంటుంది, ఎగ్జార్టేషన్ అయిపోయిన వెంటనే లీవైట్స్ అందరూ దే ఆర్ లీవైట్స్ సింగింగ్ చూస్తే మీరు చాలా చాలా బ్యూటిఫుల్ సింగింగ్ అనమాట. ఈరోజు మనం విన్నట్టు వర్షిప్లో, ఓకే, బ్యూటిఫుల్ సింగింగ్. అదంతా దే నో దాట్ దీస్ ఆర్ ద సీక్వెన్షియల్ ఈవెంట్స్. కానీ సడన్గా ఈవెంట్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి, సడన్గా ఆగిపోయినాయి. దెర్ వాస్ అన్ అనదర్ ఈవెంట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సాల్మన్స్ పర్చ్ విచ్ ఈస్ మోర్ ఎక్సైటింగ్ దాన్ ద యూజువల్ థింగ్ దట్ వాస్ హ్యాపెనింగ్, దట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ దట్ టైం. సో అందరూ ఇటు వచ్చారు. సో దేవాలయ అధిపతి ఎందుకు వచ్చాడంటే డెకోరం మెయింటైన్ చేయడానికి వచ్చాడనమాట. సమ్ అన్రెస్ట్ వచ్చింది, డెకోరం మెయింటైన్ చేయడానికి వచ్చాడు. నెక్స్ట్ చూడండి, సద్దూకైలు వచ్చారు. మీకు తెలుసు కదా, ఫారిసీస్, సాడ్యూసీస్ అని చెప్పేసి టూ గ్రూప్స్ ఆఫ్ జ్యూస్ ఉండేవాళ్ళు అనమాట. ఈ సద్దూకైలుకి మీరు కనుక చూస్తే ఒకసారి అపోస్తలుల కార్యాలు 23వ అధ్యాయం చదవండి, 23:8. అపోస్తలుల కార్యాలు 23, వాళ్ళు ఎవరో అక్కడ రాసిందనమాట. అపోస్తలుల కార్యాలు 23:8 నేను చదువుతున్నాను చూడండి. సద్దూకైలు పునరుద్ధానము లేదనియు, దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు, కానీ పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకుంది. దిస్ ఇస్ ద బేసిక్ ఫౌండేషనల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ గ్రూప్స్ ఆఫ్ పీపుల్. అంటే మోర్ ఆఫ్ పెంటకోస్టల్ టైప్ అనమాట ఫారిసీస్. మనం అసలు ఫారిసీస్ని పెంటకోస్టల్ అన్నాం కదా యూజువల్గా, ఓకే. సాడ్యూసీస్ ఆర్ దోస్ పీపుల్ హూ డజంట్ లైక్ ఎగ్జైట్మెంట్. కొంచెం ఒక శృతికి మించి కనుక మనము చర్చిలో ఎగ్జైట్ అయినామంటే సర్దుకాయలు వచ్చేస్తారు. మీరు 2 సెకండ్ల కంటే చేతులు లేపి గట్టిగా ఆరాధించారంటే సర్దుకాయలు వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జైట్మెంట్ అంటే నచ్చదు, వాళ్ళకంత మొనోటనస్గా ఉండాలన్నమాట, ఓకే. సర్దుకాయలు దేవదూతలు ఉన్నారని నమ్మరు, రిజరెక్షన్ ఉందని నమ్మరు. మరి వాళ్ళ పర్పస్ ఏంటో తెలియదు, రిజరెక్షనే లేకపోతే అసలు పర్పస్ ఏంటో తెలియదు. కానీ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్కి దే డోంట్ లైక్ ఎగ్జైట్మెంట్. కానీ ఫారిసీస్ దే అగ్రీ. సిన్స్ ద కాంటెక్స్ట్ హెస్ కమ్, ఇంకొక చిన్న విషయం ఏం చెప్పాలంటే, సద్దూకైలు ఆ టైంలో సద్దూకైలు ఏం చేశారంటే వాళ్ళు రోమన్ ఎంపైర్స్తోని చేతులు కలిపారనమాట. ఫారిసీస్ కంటే సద్దూకైలు రోమన్ ఎంపైర్తో చేతులు కలిపి దే ఆర్ మోర్ కాంప్లియంట్ టు రోమన్ ఎంపైర్, సాడ్యూసీస్. సో రోమన్ ఎంపైర్ ఏం చేసిందంటే, రోమన్ అథారిటీస్, గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేశారంటే ఈ సద్దూకైల సెక్ట్లో నుంచి వచ్చిన ప్రజలనే, వచ్చిన లీడర్స్నే ఇంపార్టెంట్ ఆఫీస్ బేరర్స్ లాగా వాళ్ళని అపాయింట్ చేశారనమాట. సో దే హ్యావ్ ఎ మోనోపోలీ ఇన్ సన్హెడ్రిన్, యూదుల మహాసభలో మోనోపోలీ ఉంది, మెజిస్ట్రేట్స్లో మోనోపోలీ ఉంది, హై ప్రీస్ట్లీ ఆఫీస్లో కూడా దే హ్యావ్ ఏ మోనోపోలీ. మీకు అర్థమవుతుందా ఇది? సో దే టుక్ కంట్రోల్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ఇన్ ద జూయిష్ రిలీజియన్
బై కొల్యూడింగ్ విత్ ద రోమన్ ఎంపరర్స్. రోమన్ ఎంపరర్స్కి ఏం కావాలి? యూదుల్ని పరిపాలించేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎస్ మ్యాన్లు కావాలి. ఎస్ మ్యాన్గా ఉంటామని ఎవరు చెప్పారు? సదుకాయలు చెప్పారు. సో దేర్ ఇస్ ఎ కొల్యూషన్. మీకు అర్థమవుతుందా? సో సద్దుకాయల యొక్క పాత్ర అది. వీళ్ళు ఎందుకు వచ్చారు సద్దుకాయలు అంటే, చూడండి, వారు ప్రజలకు బోధించుటయు. అరే మేము కదా బోధించాలి, ఇంకెవడో బోధిస్తున్నాడేంది? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళకింత జ్ఞానం ఎక్కడొచ్చింది? అసలు వీళ్ళ యొక్క స్టాండర్డ్ ఏంటి? వీళ్ళ డిగ్రీ ఏంటి? వీళ్ళు అసలు థియాలజీ చేసిండ్రా, పీటీహెచ్ చేసిండ్రా, అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా అని చెప్పి, అసలు మేము కదా ఎవరన్నా వాక్యం తెలిసి ధర్మశాస్త్రాన్ని బోధించాలంటే మేము బోధించాలి. వీళ్ళెవరు బోధిస్తున్నారు? వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు. అక్కడ బోధ జరుగుతుంది, అక్కడ ప్రకటించడం జరుగుతుంది. ఓకే, దేర్ ఈస్ ఎ ప్రీచింగ్ అండ్ దెర్ ఈస్ ప్రొక్లమేషన్. బోధ జరుగుతుంది, ప్రకటించడం జరుగుతుంది. సో ఏం ప్రకటిస్తున్నారు ఇక్కడ? ఏం ప్రకటిస్తున్నారు? యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానం ఉందని. సద్దుకాయలు ఏమి నమ్ముతారు? పునరుద్ధానము లేదని నమ్ముతారు. కాబట్టి దే గాట్ ట్రూలీ ఇరిటేటెడ్ with this teaching that they are teaching. First thing they are irritated is that they are teaching. The second thing that they are troubled is that they are teaching what? Resurrection. So on two counts they are deeply troubled anamata. On two counts they were deeply troubled. ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి. ఈ కలవరపడటం అనే పదానికి అక్కడ అక్కడ మీరు గ్రీక్ గ్రామర్ కనుక చూస్తే అక్కడ యూస్ చేసిన పదం ఏంటంటే దే ఆర్ కంటిన్యూస్లీ ట్రబుల్డ్ అనమాట. వచ్చారు, ఆ మాటలు వింటున్నప్పుడు వాళ్ళు వస్తూ దే వర్ ట్రబుల్డ్, కంటిన్యూస్గా పెయిన్ఫుల్గా ఫీల్ అయ్యారు అనమాట. ఇదంతా జరుగుతుంటే, ఈ సన్నివేశం అంతా జరుగుతుంటే పెయిన్ఫుల్గా ఫీల్ అయ్యి వారి మీదికి వచ్చి, వారి మీదికి రావడం అంటే ఇట్ ఈస్ ఎ సడన్ ఫాలింగ్ ఆన్ దెమ్ అనమాట. అంటే పీటర్ జాన్ ఎక్స్పెక్ట్ చేయలా. పీటర్ జాన్కి వీళ్ళు వస్తున్నారని కూడా తెలియదు. మాట్లాడుతూ ఉండగా వాళ్ళ మీద పడి వాళ్ళని బంధించి వాళ్ళని ఎక్కడ పెట్టారు? కస్టడీలో పెట్టారనమాట. వాళ్ళని బలాత్కారముగా పట్టుకొని. బలాత్కారంగా పట్టుకోవటం అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? మనం కొంచెం రెసిస్టెన్స్ ఫోర్స్ఫుల్ అనమాట. అన్న ఎందుకన్నా అంత ఫోర్స్, నేనే వస్తా కదా నువ్వు చెప్తే, ఫోర్స్ ఉపయోగించకన్నా అంటాం కదా. బలాత్కారంగా వాళ్ళని పట్టుకొని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. మరంత తొందర ఎందుకు? సాయంకాలం అయింది కదా. సన్హెడ్రిన్ యూదుల మహాసభలో ఇంకో చిన్న ప్రిన్సిపల్ ఏంటంటే సన్సెట్ అయిన తర్వాత వాళ్ళు డీలింగ్స్ చేయరనమాట. మళ్ళీ సూర్యుడు ఉదించిన తర్వాతే డీలింగ్ చేస్తారు. మా మెడికల్ కాలేజీలో కూడా పోస్ట్ మార్టం చేసేటప్పుడు సన్లైట్ ఉన్నప్పుడే చేయాలి పోస్ట్ మార్టం. సన్సెట్ అయితే పోస్ట్ మార్టం ఏమవుతుంది? పోస్ట్పోన్ అవుతుంది. సద్దుకాయలకు కూడా ఈ సన్హెడ్రిన్కి కూడా డే లైట్ ఉన్నప్పుడే వాళ్ళు కూడుకోవాలి, వాళ్ళు తీర్పులు తీర్చాలి. దే హ్యావ్ దట్ అథారిటీ. సన్హెడ్రిన్ యూదుల మహాసభకి దే వర్ గివెన్ ద అథారిటీ టు హ్యాండిల్ బోత్ జూయిష్ సివిల్ లాస్ అండ్ క్రిమినల్ లాస్ ఆల్సో, ఎక్సెప్ట్ ఎ క్రిమినల్ లా దట్ అకౌంట్స్ టు డెత్ ఆఫ్ ఎ పర్సన్. ఓకే, అది కాకుండా మిగతాదంతా వాళ్ళు హ్యాండిల్ చేసుకునే అథారిటీ ఉంది. అందుకనే యేసుక్రీస్తు చనిపోవాలి కాబట్టి, చంపేయాలి కాబట్టి వాళ్ళు ఆ డెసిషన్ తీసుకోలేక ఆ డెసిషన్ ఎవరికి తీసుకెళ్లారు? పైలట్ దగ్గరికి తీసుకెళ్లారు, పిలాత్ దగ్గరికి తీసుకెళ్ళారు. మీకు అర్థమవుతుంది? ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ సమ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దాట్ సన్హెడ్రిన్ ఆల్సో యాజ్ ద కాంటెక్స్ట్ ఈస్ కమింగ్. సో సాయంకాలం అయింది కాబట్టి వాళ్ళని పట్టుకొని కస్టడీలో పెట్టారనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ 4 verses. దీంట్లో ఫస్ట్ థింగ్ మనం ఏమనుకున్నాం? వైరుధ్యం. దేర్ ఈస్ ఎ పారాడాక్స్ ఫర్ ఎ విట్నెస్. ఓకే, దేర్ ఈస్ ఎ పారాడాక్స్ ఫర్ ఎ విట్నెస్. వైరుధ్యం ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మీరు చూడండి 4వ వచనం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయన. దిస్ ఈస్ ద పారాడాక్స్. పారాడాక్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, సాక్షులుగా మనం దేవుని సువార్త ప్రకటించినప్పుడు
అంత ఫ్లవరీగా బ్యూటిఫుల్గా మనకి రెస్పాన్సెస్ ఉండవు. ఓకే, బై ద వే దిస్ ఈస్ ద ఫస్ట్ పర్సిక్యూషన్ ఆఫ్ ద చర్చ్. ఇప్పుడు దాకా అంతా ఎట్లయింది? పరిశుద్ధాత్మ దేవుడు, మిరాకిల్, అంతా అసలు అందరూ విస్మయం ఉందిరి, గందరగోళమైంది కదా, అంతా ఇట్ వాస్ ఆల్ పాజిటివ్. దిస్ ఈస్ ద ఫస్ట్ పర్సిక్యూషన్ ఆఫ్ ద చర్చ్. ఈ పర్సిక్యూషన్ వచ్చినప్పుడు జస్ట్ ఇమాజిన్, ఈ సువార్త చెప్పినప్పుడు అనేక మంది, 5,000 మంది వాళ్ళ పాపాల నుంచి విడుదల పొంది, ఫ్రీడమ్ని పొంది, యూదా మతంలో నుంచి క్రీస్తు మార్గంలోకి రావడం జరిగింది. దెర్ వాస్ అ ఫ్రీడమ్. బట్ హూ వాస్ పుట్ ఇన్ టు కస్టడీ? ఎవరైతే ఈ ఫ్రీడమ్ని ప్రొక్లెయిమ్ చేశారో వాళ్ళని కస్టడీలో పెట్టారు. దట్ ఈస్ ద పారాడాక్స్. మీకు అర్థమవుతుందా? సువార్త ప్రకటిస్తున్న మనకి చెడు జరుగుతూ ఉంటుంది. ఏదైతే సువార్తని ప్రకటించామో ఆ ప్రకటించిన సువార్తని వినిన వాడికి ఫ్రీడమ్ వస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. మీకు అర్థమవుతుందా ఈ పారాడాక్స్? చాలాసార్లు మనం కూడా, నాకు కూడా మంచి జరగాలి కదా అంటే చాలాసార్లు జరుగుతుంది మంచి. నిన్ను కూడా జనాలు దండలేస్తారు, అంతా చేస్తారు, అంతా ఆ సీన్ కూడా ఉంటుంది. కానీ బైబిల్లో ఏమని ఉందంటే, ఎవరైతే సువార్త చెప్తారో హై ప్రాబబిలిటీ దట్ ద పర్సన్ హూ ప్రీచర్స్ విల్ బి పుట్ ఇన్ టు ప్రిజన్, బట్ ద ప్రీచింగ్ హీ ప్రీచ్డ్ విల్ రిలీజ్ మెనీ పీపుల్ ఫ్రమ్ ద బాండేజెస్. దట్ ఈస్ ద పారాడాక్స్ we see here. That is the paradox we see here, and Paul is a very beautiful example for this. మీరు ఒకసారి చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. ఏలైనగా, పౌలు చెప్తున్నాడు, ఏలైనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాం. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకము వచ్చినది. దిస్ ఈస్ ద పారాడాక్స్. వైరుధ్యం ఏంటి అంటే, నాలో మరణము నీలో జీవం. ఎట్లవుతుంది? ఇదంతా ఒక ప్రాసెస్లో అవుతుంది. నీలో జీవము తీసుకొని రావడానికి నాలో ఏం జరగాలి? మరణం జరగాలి. దట్ ఈస్ అ పారాడాక్స్. సువార్త ప్రకటించాలంటే ఒక మనిషి ధైర్యంగా అధిపతుల ఎదుట నిలబడి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అలా మాట్లాడుతున్నప్పుడు ఈ మనిషి ఏమవుతాడు? కస్టడీలోకి, ప్రిజన్లోకి తీసుకెళ్ళబడే శ్రమలలో నుంచి ఈ మనిషి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. కానీ ఈ మనిషి శ్రమలలో నుంచి వెళ్తూ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఏమవుతుంది? ఆ సువార్త వినిన జనాంగానికి జీవము చేకూరుతూ ఉంటుంది అన్నమాట. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ బిబ్లికల్ ప్రిన్సిపల్ దట్ వీ ఆల్ హ్యావ్ టు లెర్న్. నాలో మరణము నీలో జీవము. ఇంకో విధంగా చెప్పాలంటే, ఒక మనిషిలో జీవము చేకూర్చే కార్యాన్ని దేవుడు నీ ద్వారా జరిగించుకోవాలి అని నిశ్చయించాడు అని అంటే నీలో మరణము తీసుకొని వస్తూనే ఉంటాడు. You will go through the most difficult times of your life when you are actually in the will of God and doing His purposes, especially the purpose of fulfilling His will, preaching the gospel, bringing the good news. Whether you preach it, whether you live, either you preach it or you live it, when you do that sacred activity of living the gospel, what happens? There is death in me, but the good news is there is life in you. సాక్షి జీవితంలో ఫస్ట్ పాయింట్ ఇదే. ఏంటి అంటే, there is a great paradox. ఒక వైరుధ్యం ఉంది. ఆ వైరుధ్యం ఇదే. సాక్షి దీన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఈ రియాలిటీ చెక్ జరగాలి సాక్షికి. ఈ రియాలిటీ చెక్ జరగకపోతే ఏమవుతుందంటే, సాక్షి కన్ఫ్యూజ్ అవుతాడు. విట్నెస్ ఏమవుతాడన్నా? కన్ఫ్యూజ్ అవుతాడు. ఎందుకు నాకు ఇంత శ్రమ ఉంది? నేను దేవుని సేవ చేస్తున్నాను కదా,
దేవుని కోసం బతకాలనుకుంటున్నాను కదా. మీకు ఎప్పుడైనా వచ్చిందా అట్లాంటి క్వశ్చన్? ఎందుకు ఇంత శ్రమల నుంచి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలంటే దేవుడు నీ జీవితంలో ఒక నిర్ణయించాడు. ఏంటి? నీలో మరణం జరగాలి, నీ ద్వారా వేరే వాడికి జీవము చేకూర్చాలి. డెత్ ఇన్ మీ, లైఫ్ ఇన్ యూ ఈస్ ద పారాడాక్స్ ఫర్ ఎ విట్నెస్. మీకు అర్థమైంది అది? ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ లెర్నింగ్ వి లెర్న్ ఫ్రమ్ ద 4 verses. ఇంకోటి ఉండింది. సెకండ్ పారాడాక్స్ ఏంటి అంటే, వెనెవర్ యూ లివ్ అ విట్నెసింగ్ లైఫ్, నువ్వు ఎప్పుడైతే సాక్షిగా బతికి యేసుక్రీస్తు నా జీవితంలో నన్ను రిజరెక్ట్ చేశాడు, ఆయన రిజరెక్షన్కి నేను సాక్షి, నా జీవితం ఎందుకు మారుతుంది? ఆయన లివింగ్ గాడ్ కాబట్టి. ఆయన మొన్ననే చచ్చిపోయాడు కదన్నా, పాతిపెట్టిన లేదు, పాతిపెట్ల తిరిగి లేచాడు. ఆయన రిజరెక్టెడ్ జీసస్ కాబట్టి, ఆయన లివింగ్ గాడ్ కాబట్టి నా జీవితంలో మార్పు చేకూర్చగలడు. కాబట్టి నేను ఇలాంటి జీవితం జీవిస్తున్నాను, నాకు హోప్ ఉంది. ఆ హోప్ఫుల్ లైఫ్ నువ్వు జీవిస్తున్నప్పుడు, అలా ప్రకటించేటప్పుడు అనేక మంది నీ యొక్క లైఫ్ను చూసి దేవుని దగ్గరకు వస్తారు. అనేక మంది నీ లైఫ్ను చూసి దేవుని దగ్గరకు వస్తారు. అదే విధముగా అంతే మంది, యూజువల్గా అంతకంటే ఎక్కువ మంది నీ జీవితాన్ని చూసి నిన్ను హేట్ చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ ద నెక్స్ట్ పారాడాక్స్. వైరుధ్యంలో రెండవ వైరుధ్యం అది. అదేందన్నా, మరి నేను పలికింది ఒకటే మాట కదన్నా, యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచు, నీ పాపంలోకి క్షమాపణ అడుగు, యేసుక్రీస్తును రక్షకుని అంగీకరించు, ఆయనను ప్రభువుగా నీ జీవితంలోకి స్వీకరించు అనే 3 పదాలు పలిగానన్నా. ఈ 3 పదాలు పలికితే 100 మందిలో అన్నా 25 మంది చేతులు లేపి దేవునికి తన జీవితాలు సమర్పించుకున్నారన్నా, మిగతా 50 మంది తిరగబడ్డారన్నా నా మీదకి. అన్న నేను పలికిన పదాలు ఒకటే కదన్నా. దట్ ఈస్ ద పారాడాక్స్. ఎవ్రీ టైమ్ యూ లివ్ అ గాస్పెల్ లైఫ్, you will see people attracting to Christ through you, and you will also see people hating you to the core. అసహ్యించుకుంటూ ఉంటాడు అనమాట. ఇంకా నేను చూస్తే ఎంతగా అసహ్యించుకుంటాడంటే, రేపొద్దున నువ్వు యేసుక్రీస్తు అని నీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో పలకాలంటే ఎంత జడుస్తామో, భయపడుతూ ఉంటాం. అంతగా నిన్ను ఇంటిమిడేట్ చేసి థ్రెటన్ చేస్తూ ఉంటారు. మరి ఎట్లన్నా జీవించటం? దీస్ ఆర్ ద పారాడాక్సెస్. దీస్ ఆర్ ద 2 paradoxes we see here in this first 4 verses. నాలో మరణము, నీలో జీవం. దట్ ఇస్ ద ఫస్ట్ పారాడాక్స్. సెకండ్ పారాడాక్స్ ఏంటి? వైరుధ్యం ఏంటి? there will be people attracting through your life to Christ. There will be also people. Be prepared, be mentally prepared of what is going to come. There will be also a group of people who will hate you for the same words that you have spoken, which helped other group of people. అర్థమైందా ఇది? So this is what is the first part, వైరుధ్యము. Okay, paradox. The paradox of witnessing. Okay, సాక్షి జీవితం యొక్క వైరుధ్యం. రెండోది వాగ్దానం. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయంకి తెరుద్దాము. 5వ వచనం. ఈ వాగ్దానంలోకి వెళ్ళక ముందు ఇంకో చిన్న విషయం చెప్పాలి. ఈ వైరుధ్యంలో ఎప్పుడైతే మనము ఈ డెత్ ప్రాసెస్లో నుంచి వెళ్తామో, మనం అనుకుంటాము మనం ఇంకా క్షీణించిపోతున్నాం అనుకుంటున్నాం. డెత్ అంటే ఏంటి? మరణం అంటే ఏంటి? మనం క్షీణించిపోవటమే కదా. అంతకంతగా క్షీణించిపోతూ ఉంటామని అనుకుంటాం, కానీ క్షీణించిపోం. మనము ఇంకా బలపడుతూ ఉంటామన్నమాట. మరణంలో నాకు మరణము, మీకు జీవము. కానీ నా మరణం నా యాక్చువల్గా మరణం కాదు. ఆ మరణంలో నేను మరణిస్తూ ఉండగా నా జీవితంలో దేవుడు ఒక కొత్త ఉజ్జీవాన్ని తీసుకొస్తాడు నా జీవితం.
గ్రోత్ని తీసుకొస్తాడు, స్పిరిచువల్ గ్రోత్ని తీసుకొస్తాడు, మోర్ అలైన్మెంట్ టు క్రైస్ట్ని తీసుకొస్తాడు. అందుకనే మీరు ఒకసారి చూడండి, శ్రమలు ఎప్పుడు వచ్చినా కానీ శ్రమలు మనము విస్తరించటానికే దేవుడు మనకి ఉపయోగించుకుంటాడు. ఇది మొదలుకొని 4వ అధ్యాయం మొదటి పర్సిక్యూషన్, ఫస్ట్ శ్రమలు చర్చికి, ఇది ఫస్ట్ శ్రమ. ఈ శ్రమ మొదలుకొని మీరు గమనించండి, అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడు ఈ సంఘానికి, ఆదిమ సంఘానికి శ్రమ వచ్చినా ఆదిమ సంఘాన్ని దేవుడు విస్తరించడానికే ఉపయోగించాడు, కానీ ఆ శ్రమ ఆదిమ సంఘాన్ని తొలిచివేయటానికి చేయలేదు. ఒకసారి నిర్గమాకాండం 1వ అధ్యాయం, ఇది నేను ఫస్ట్ మెడికల్ కాలేజ్లో నా మెడిసిన్ సర్జరీ ఎగ్జామ్ రాసేటప్పుడు చదివాను అనమాట. ఓకే, నిర్గమాకాండము 1వ అధ్యాయము 12వ వచనం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఇది ఇంకా ఈ ట్రూత్ని మనము ఇంబైబ్ చేసేసుకోవాలి మన జీవితంలో. ఐగుప్తీయులు వాళ్ళని శ్రమ పెట్టిన కొలది అంటే నువ్వు ఎంత ఇంక్రీజ్ చేస్తే శ్రమ, నేనేం చేస్తానా అంత ఎక్కువగా గ్రో అవుతాను. పారాడాక్స్ కదా ఇది, ఇది పారాడాక్సే కదా. ఇట్స్ ఎ స్పిరిచువల్ పారాడాక్స్. ఇది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. విస్తరించారు, ప్రబలారంట, అంటే దే గ్రూ మైటిలీ ఇజ్రాయలైట్స్. ఓకే, కమ్ బ్యాక్ టు 4th చాప్టర్ 4th 5th వర్స్. అపోస్తలుల కార్యాలు. మరునాడు, సో సాయంకాలం మీదే, ఇంకా నేను బైబిల్ స్టడీ చేసేటప్పుడు దీన్ని ఐ వాజ్ వండరింగ్, ఆ నైట్ అంతా పీటర్, జాన్ ఏం చేస్తూ ఉండుంటారు? వీళ్ళని కస్టడీలో పెట్టారు కదా, ఏం చేస్తూ ఉండుంటారు? బై ద వే వీళ్ళని ఇద్దరినే కస్టడీలో పెట్టలే, ఆ స్వస్థత పొందినోని కూడా కస్టడీలో పెట్టారు. ఓకే, సో వీళ్ళు ముగ్గురు మాట్లాడుతూ ఉంటారు. పరలోకానికి వెళ్ళిన తర్వాత మీరు రాసుకోండి, చిన్న డైరీ ఉంటుంది కదా, ఒక పేజ్ ఉంది కదా మనకి, అట్లాంటి పేజీ. పరలోకానికి వెళ్ళి అడగాల్సిన ప్రశ్నలు ఉన్నాయా పేజీ మీ డైరీలో ఉంచండి. ఆ పేజీలో చిన్న పాయింట్ రాసుకోండి. ఏం మాట్లాడుకున్నారు మీరు? వాడు 100 ప్రశ్నలు అడుగుంటాడు. ఏందన్నా నేను బాగైతే నిన్ను జైల్లో పెట్టిండ్రు ఏంటన్నా అంటే, అదేరా పారాడాక్స్ అని చెప్తా ఉంటారు వాళ్ళు. ఈరోజు మెసేజే చెప్తా ఉంటారు వాళ్ళు, అదేరా పారాడాక్స్, మరణం నాలో జీవము నీలో. దట్ ఈస్ అ పారాడాక్స్. దట్ కుడ్ బి ద డిస్కషన్ ఎట్ దట్ టైమ్. ఓకే, అండ్ ఫర్ ఎ న్యూ బిలీవర్ టు సీ దిస్ లైఫ్ ఆఫ్ పీటర్ అండ్ జాన్, ఫర్ ఎ న్యూ బిలీవర్ ఎంత ఎక్సైటింగ్ ఉంటుంది తెలుసా? ఎంత కంఫర్టింగ్ ఉంటుంది, ఎంత ఎంకరేజింగ్ ఉంటుంది, ఎంత అష్యూరింగ్గా ఉంటుంది అంటే, అరే దిస్ ఈజ్ ద వే దట్ ఐ హ్యావ్ టు ఫాలో, దిస్ ఈజ్ ద వే దట్ ఐ హ్యావ్ టు ట్రావెల్, దిస్ ఈజ్ ద వే దట్ ఐ హ్యావ్ టు బిలీవ్ అనే ఒక నిశ్చయత పీటర్ని జాన్ని చూస్తూ ఉంటే కలిగి ఉంటుంది అనమాట. 5వ వచనం, మరునాడు తెల్లారింది, వారి అధికారులను, ఇక్కడ చూడండి, అంటే మీరు మొన్న ఏషియా కప్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది కదా, ఓకే, హాంకాంగ్ మీదనో ఎప్పుడు ఆడినప్పుడు సూర్యకుమార్ యాదవ్ అసలు బ్యాటింగ్కి కూడా రాలే. ఎందుకంటే వీళ్ళతో ఎంత మనం బ్యాటింగ్ చేసేది, బుమ్రాన్ పంపించిండు, ఇంకెవడో పంపించాడు, వాడు మాత్రం అసలు బ్యాటింగ్ చేయలేదు. ఎందుకంటే వాడి మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకన్నా అన్న యొక్క ఉద్దేశం. ఇక్కడ చూడండి మీరు అదే ఈవెంట్స్ చూస్తారు 5వ వచనంలో. మరునాడు వారి అధికారులను, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో కూడిరి. అధికారులు అంటే లీడర్స్, పెద్దలు ఎల్డర్స్, శాస్త్రులు. పైన ఏం చూసాం మనము? ప్రీస్టులను చూసాం, యాజకులను చూస్తాం. ఇప్పుడు ఎవరు వచ్చారు? శాస్త్రులు వచ్చారు. యెరూషలేములో కూడిరి. ప్రధాన యాజకుడైన అన్నయ్య కైపయు, యోహానును, అలెగ్జాండరును చూసారా? అలెగ్జాండర్ అంటే ఇట్స్ ఎ రోమన్ నేమ్. సో సద్దుకేయులు దే ఆర్ ఆల్ వెరీ లింక్డ్ పీపుల్ అనమాట. ఓకే, యోహానును, అలెగ్జాండరును, ప్రధాన యాజకుని బంధువులందరూ. ఈ బంధువులందరూ ఎందుకు వస్తున్నా నాకు అర్థమవుతలేదు. ప్రధాన యాజకుని బంధువులందరూ వాడితో కూడా. సన్హెడ్రిన్కి వచ్చేసరికి, యూదుల మహాసభకు వచ్చేసరికి, నెక్స్ట్ వీళ్ళని తీర్పు తీర్చాలన్నమాట. యూదుల మహాసభకు వచ్చి వీళ్ళందరూ వచ్చారు. వారు పేతురును, యోహానును మధ్యన నిలువబెట్టి,
అక్కడికి ఆగుదాం. ఇంతవరకు రెండవది ఏంటి, వాగ్దానం అనుకున్నాం కదా. మధ్యన నిలబడి జస్ట్ ఇమాజిన్ ద సీన్. ఓకే, ఇటువైపు టెండూల్కర్, కోహ్లీ, బ్రెయిన్ లారా అందరూ మైటీ బ్యాట్స్మెన్ అంతా చుట్టూన్నారు టీంలా. ఓకే, నువ్వు అప్పుడే బౌలింగ్ నేర్చుకున్నావు, ఇప్పుడు వీళ్ళకి బౌలింగ్ వేయాలి, ఏమవుతుంది? పీటర్ జాన్ని మనం అంటాం కదా యూజువల్గా కాలేజ్ డేస్లో, అరే వాడిని సెంటర్ చేసినరా ఈరోజు ప్రొఫెసర్ అని అంటాం. క్లాస్లో వాడిని సెంటర్ చేసినట్టు కదా. దిస్ ఇస్ నథింగ్ బట్ సెంటరింగ్ దెమ్. వాళ్ళ మధ్యలో నిలువబెట్టి సెన్హెడ్రిన్లో కూర్చున్నప్పుడు మీరు సెన్హెడ్రిన్ యొక్క పిక్చర్స్ చూస్తే సెన్హెడ్రిన్ సెమీ సర్కిల్ ప్లే ఏరియాలో కూర్చుంటారు అనమాట. అంటే ఇట్లా అంతా కూర్చొని వాళ్ళని మధ్యలో నిలబెట్టారు అనమాట. ఓకే, అర్థమైందా? మనకి వైవాలో కనిపిస్తారు కదా, ఇట్లాంటి సీన్ వైవాలో చూస్తాం కదా మనం. మా మెడికల్ కాలేజ్ వైవా అంటే మాకు గుండె గుబేలు అంటుంది. వైవాలో అందరు ఇట్లా ఎక్స్టర్నల్ ఇంటర్స్ కూర్చుని మనం మధ్యలో నిలబెడతారు అనమాట. సో అట్లాంటి సిట్యుయేషన్ అనుకోండి. ఓకే, అట్లాంటి సిట్యుయేషన్ వారిని మధ్యలో నిలువబెట్టి, మీరు గమనించండి, సంవత్సరం క్రితం అంటే కొన్ని నెలల క్రితం ఇదే ప్లేస్లో, ఇదే యూదుల మహాసభలో యేసుక్రీస్తుని మధ్యలో నిలబెట్టారు. ఓకే, పీటర్కి ఇంకింత కంటే గొప్ప ప్రివిలేజ్ ఉండదు జీవితంలో. ఏంటి తెలుసా? ఎక్కడైతే యేసుక్రీస్తుని నిలబెట్టినరో అక్కడే నిలబడి అలాంటి సిట్యుయేషన్నే ఫేస్ చేయటం, ఇంతకంటే ప్రివిలేజ్ ఉండదు. లాస్ట్ టైం ఏమైంది తెలుసా? లాస్ట్ టైం కొంచెం ఇక్కడికి సీన్ కట్ చేసి కొంచెం రివైండ్ చేసి వెనుకకి వెళ్తే, లాస్ట్ టైం ఏమైంది తెలుసా? యేసుక్రీస్తుని మధ్యలో నిలబెట్టారు. సేమ్ కైపా ఉన్నాడు, సేమ్ అన్నయ్య ఉన్నాడు, సేమ్ రోమన్ సోల్జర్స్ ఉన్నారు, సేమ్ పీపుల్ ఉన్నారు, సేమ్ స్ట్రెస్ ఉండింది, సేమ్ టెన్షన్ ఉండింది, అంతకంటే ఎక్కువ టెన్షన్ ఉండింది. అలాంటి టెన్షన్లో యేసుక్రీస్తుని మధ్యలో నిలబెట్టినప్పుడు పేతురు ఎక్కడున్నాడు తెలుసా? ఆ కోర్ట్ యార్డ్లో, సేమ్ మా యూదుల మహాసభ జరుగుతున్న ఆ యొక్క ఇంట్లో కోర్ట్ యార్డ్లో, అప్పుడే ఆ కోర్ట్ యార్డ్లోకి తలుపు దగ్గర నుంచి లోపలికి వస్తూ జాన్కి అక్కడ గేట్ కీపర్ తెలుసు కాబట్టి జాన్ గేట్ కీపర్ దగ్గరికి వెళ్ళి వెనక పీటర్ వస్తున్నాడు, ఆయన కూడా లోపల పంపించానంటే ఓకే అని జాన్ లోపలికి వెళ్ళిన తర్వాత పీటర్ లోపలికి వస్తూ ఉంటే అక్కడ ఒక చిన్న అమ్మాయి చూసి నువ్వు ఆయనతో పాటు ఉన్నావు కదా అంటే పీటర్ ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదని అన్నాడు. లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చినప్పుడు బై ద వే మీకు లోపల ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంటుంది అనమాట. లోపలికి వచ్చినప్పుడు ఆయన చీకటి అక్కడ కూర్చొని చలి కాసుకుంటూ ఉంటే లోపల, మీరు యోహాను సువార్త చదవాలి, చాలా డ్రమాటిక్గా ఉంటుంది ఆ సీన్ యోహాను సువార్తలో. లోపల జరుగుతుంటే లోపల అడుగుతున్న ప్రశ్నలు, యేసుక్రీస్తుకి లోపల అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే, ఆ టైంలో పీటర్ ఎక్కడున్నాడు? కోటి అట్లా చలి కాచుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు సెన్హెడ్రిన్ సభ మధ్యలో ఉన్నాడు. యేసుని అడుగుతున్న ప్రశ్న అంటే, నువ్వు క్రీస్తువా, నువ్వు దేవుని కుమారుడువా అని అడుగుతూ ఉంటే, మీరు అన్నట్టే అని చెప్పినప్పుడు ఒకడు వచ్చి అమాంతంగా చెంప మీద ముఖం మీద కొడతాడనమాట. ఎవడు? హై ప్రీస్ట్ యొక్క సర్వెంట్ వచ్చి, నువ్వు ఇలానా మాట్లాడేది హై ప్రీస్ట్ అని చెప్పేసి యేసుక్రీస్తుని చెంప మీద చెల్లుమని కొడతాడు. కొట్టిన మరుక్షణమే ఇక్కడ ఒక చిన్న అమ్మాయి పీటర్ని నువ్వు వాటితో పాటు ఉన్నావు కదా అని మళ్ళీ రెండోసారి అన్నప్పుడు మీరేం చేస్తారు? ధైర్యంగా లేచి ఇట్లా సెల్యూట్ కొట్టి మేరా భారత్ మహాన్ అని అంటారా? ఐ ఆమ్ ద విట్నెస్ ఆఫ్ క్రైస్ట్ అంటారా ఎవరన్నా? పేతురు నాకు ఆయనకు సంబంధం లేదన్న, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియదని అంటాడు. ఎక్కడైతే పేతురు సాక్షిగా ఉండాల్సిన పరిస్థితులలో వంకి డినై చేసి నాకు ఆయన ఎవరో తెలియదు అన్న ప్రదేశంలో మళ్ళీ దేవుడు ఆశ్చర్యంగా అదేదో ఎవడో సీన్ ముందే రాసినట్టు, డైరెక్టర్కి ముందే విని ఎగ్జాల్ట్ చేయాలని డిసైడ్ అయినట్టు పీటర్ని తీసుకొచ్చి మళ్ళీ అదే ప్లేస్లో పెట్టి ఇప్పుడు యేసుక్రీస్తుకు అడిగిన ప్రశ్నలను ఆయన అడుగుతున్నారు.
కొంచెం ప్యాసివ్ వాయిస్లో అడుగుతున్నారు, ఏ బలము చేత, ఏ నామము చేత మీరు ఈ పనులు చేశారు అని అడుగుతున్నారు. మీకు అర్థమైంది? అవి విట్నెసెస్కి ద ప్రామిస్ ఫర్ అ విట్నెస్కి వాగ్దానం ఏంటి అంటే, లూకా సువార్త 22వ అధ్యాయము 31వ వచనం. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకునేను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. దిస్ ఈస్ ద ప్రామిస్. వాగ్దానం ఏంటి? నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. విట్నెస్కి దేవుడు ఒక ప్రామిస్ ఇస్తాడు ఎప్పుడు. మనం మొన్న వర్షిప్లో ఒక పాట పాడుకున్నాం కదా, కొత్త పాట. ఏంటది? స్థిరపరచు. దాంట్లో ఒక సెంటెన్స్ ఉంది కదా నాన్న. ఏంటి ఆ సెంటెన్స్? నువ్వు పడిపోయిన చోటే లేవనెత్తు వాడవంటే ఇదే. నువ్వు ఏ పరిస్థితులలో అయితే, ఎక్కడైతే, ఇంకా జియోగ్రఫికల్ లొకేషన్ కూడా అదే. ఇక్కడ మనకి సర్కమ్స్టెన్షియల్ పరిస్థితులు కాదు, జియోగ్రఫికల్ లొకేషన్. ఎక్కడైతే నీవు పడిపోయావో దేవుడు అవకాశాలు తీసుకొచ్చి నేను అక్కడనే నిలబెడతాడు. అది దేవుని వాగ్దానం. విట్నెస్కి దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, సాక్షి ఏం చేస్తాడంటే, సాక్షి జీవితం ఈజీ కాదండి. మీకు తెలుసా, ఒక విట్నెస్ ఒక క్రైమ్లో ఒక విట్నెస్ని కోర్టుకు తీసుకొని రావడానికి చుట్టూ బందోబస్తు ఉంటుంది. మీరు విన్నారా ఎప్పుడన్నా? ఒక సాక్షి ఒక హై ప్రొఫైల్ కేసులో ఒక సాక్షిని కోర్టులో హాజరుపరచాలంటే సాక్షికి బందోబస్తు ఉంటుంది. ఎందుకు? సాక్షికి ఏమవుతుందన్నా? అటాక్ ఉంటుంది. ఎందుకు? సాక్షిని లేపేస్తే సత్యము బరి అయిపోద్ది. కోర్టుకి వెళ్తే ఏమవుతుంది? కోర్టు దేవతకి కళ్ళ గంతలు ఉంటాయి. చూడకూడదు, వినిందే చెప్పాలి. సాక్షిగా బతకాల్సిన టైంలో he will have the greatest attack in his life. ప్రతి అడుగు ఛాలెంజింగ్గా మారిపోద్ది, సవాలుగా మారిపోద్ది. ఆ సవాలులో కొన్నిసార్లు సాక్షి ఏం చేస్తాడు తెలుసా? టేప్ వేసేసుకుంటాడు. కొన్నిసార్లు సాక్షిగా ఉంటాను దేవా అని చేయలేపు ఎత్తినోడు నిలబడినోడు ఏం చేస్తాడంటే, దేవా పరిస్థితులు చాలా గంభీరంగా ఉన్నాయి, నేను నిలవబడలేను ప్రభువా అని చెప్పేసి వెళ్ళిన పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుని వాగ్దానం ఏంటి అంటే, నువ్వు ఎక్కడైతే నువ్వు నన్ను బొంకేవో పేతురు, నేను అక్కడికే తీసుకొస్తా, అక్కడనే నిలబెడతా. ఇప్పుడు నువ్వేం చేయాలా? పేతురు అసలు అది గుర్తుందో లేదో కూడా తెలియదు నాకు ఇది మాట్లాడేటప్పుడు. అరే నేను ఇదే ప్లేస్కి వచ్చాను కదా, అప్పుడు కోర్ట్ యార్డ్లో ఉన్నా, ఇప్పుడు ఇక్కడున్నా. ప్లేస్ తెలియదు. It was a very beautiful experience for Peter, for God made him stand. మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం సాక్షిగా ఉండి కొన్నిసార్లు ఇబ్బందులు పడినప్పుడు, ఫెయిల్ అయినప్పుడు మనము చాలా నీరు గారిపోతూ ఉంటాం. దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఎక్కడైతే నీరు గారినవో అక్కడే నిన్ను నిలబెట్టి బలపరిచి నిన్ను ఎగ్జాల్ట్ చేస్తానంటాడు. దట్ ఈస్ అ ప్రామిస్ గాడ్ గివ్స్ టు ఎ విట్నెస్. దీంట్లో అసలు నీకు డౌట్ కూడా ఉండకూడదు. ఎందుకంటే దేవుడి వాగ్దానము అలాంటిది. మీకు అర్థమైందా? రెండో సెక్షన్ అయిపోయింది. ఫస్ట్ ఇదేంటి? సాక్షి జీవితంలో వైరుధ్యం చూసాం, పారాడాక్స్ ఆఫ్ విట్నెసింగ్. సెకండ్ ఏం చూసాం? ప్రామిస్ ఫర్ అ విట్నెస్. సాక్షికి దేవుని వాగ్దానం. మూడోది అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 5వ వచనం. మరునాడు వారి అధికారులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయ్య, కైప, యోహాను, అలెగ్జాండర్ ప్రజానికి బంధువులతో వారితో కూడా ఉండిరి. వారు పేతురును యోహానును మధ్యన నిలువబెట్టి, నెక్స్ట్ చూడండి 7వ వచనం. దిస్ ఇస్ ద లాస్ట్ సెక్షన్.
మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసితిరని అడిగాను. వెరీ పిన్ పాయింటెడ్ డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి? మీరు ఏ నామమును బట్టి, ఏ బలము చేత, బలము పవర్, ఇట్ ఈస్ ఫోర్స్. ఓకే, నామము నేమ్, ఇట్ ఈస్ సోర్స్. వాట్ ఈస్ ద సోర్స్ అండ్ వాట్ ఈస్ ద ఫోర్స్ బిహైండ్ దిస్ మిరకల్ దట్ హ్యాస్ హ్యాపెండ్? యాక్చువల్గా క్వశ్చన్ ఏముండాలా? దీన్ని ఎట్లా బాగు చేసిండ్రని ఉండాలా. వాడు బాగా అయినాడనే లోకమంతా చూసి అందరు నమ్ముతున్నారు, వీళ్ళు కూడా నమ్ముతున్నారు. మనం అనుకుంటాము ఇది ఇల్లీగల్గా అడుగుతున్నారు, లేకపోతే ఇట్ ఇస్ అన్ ఇల్లీగల్ ట్రయల్ అనుకుంటాం. కానీ ఈ ఈ ఈ పరిశీలకి, సద్దుకేలకి, ఈ శాస్త్రులకి ఇట్ ఈస్ వెరీ లీగల్. యాక్చువల్గా వాళ్ళని అట్లా అడగాలి. యూదా మతం ప్రకారము వాళ్ళని అట్లా అడగాలి అనమాట. దిస్ ఇస్ ద థర్డ్ సెక్షన్. థర్డ్ సెక్షన్లో ఏంటి అంటే, హౌ ఎ విట్నెస్ హ్యాస్ టు present himself. To present himself as a witness, what he has to do, what exercises that he has to do. వ్యాయామము అని పెట్టాను నేను, అందుకనే ఎక్సర్సైజ్. మూడోది ఏంటి? వ్యాయామం. చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం. మీరు ఒకసారి అందరూ ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం, డ్యూటరానమీ 13th చాప్టర్. మీరు జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు అట్లా అడగడానికి గల కారణం ఏంటో మనం చదువుతున్నాం. 13వ అధ్యాయము మొదటి 5 వచనాలు చూడండి. దేవుడు, దిస్ ఇస్ ఇన్ మొజాయిక్ లా, మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో రాయబడి ఉందన్నమాట. గమనించండి జాగ్రత్తగా. ప్రవక్తయే గాని, కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహత్కార్యమనైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రండని చెప్పిన ఎడల, అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలు కనువాని మాటలను వినకూడదు. అర్థమైందా? ఓకే, నెక్స్ట్. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి, ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయనను హత్తుకొని ఉండవలను. నీవు నడవవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి నిన్ను తొలగించినట్లు, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి దాస్య గృహంలో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మల్ని ప్రేరేపించను గనుక ఆ ప్రవక్తకేమి, ఆ కలలు కనువానికేమి మరణ శిక్ష విధింపవల. దిస్ ఈస్ ద కాంటెక్స్ట్ ఫర్ ద ట్రయల్ ఇన్ యాక్ట్స్ 4th chapter. వాళ్ళు నువ్వు ఏ బలము చేత, ఏ నామము చేత ఈ స్వస్థతను చేశారు, ఈ మహత్కార్యము చేశాము అని అడగటంలో కారణం ఏంటి అంటే, యూదులకి మహత్కార్యాలు చేస్తే వాళ్ళంతా ఫ్లాషీగా అమ్మమ్మమ్మ అని అన్నారు. దాని వెనకాల టీచింగ్ ఏంటి అని అడుగుతారనమాట. టీచింగ్ గనక దేవునికి అలైనయి, మనిషిని దేవునిలో పెట్టే, యెహోవా దేవునిలో పెట్టే విధంగా లేకపోతే అది ఎంత గొప్ప మహత్కార్యమైనను దాన్ని పట్టించుకోరు. బిస్కెట్ అది, దాన్ని పట్టించుకోరు. ఎందుకు? బోధ సరిగ్గా లేదు కాబట్టి నువ్వు చేసిన కార్యానికి విలువ లేదు అంటూ ఆ కార్యాన్ని చూసిన వ్యక్తులకి, జనాంగానికి కాషన్ ఏం చెప్తున్నారు? నువ్వు కార్యము చూసి, మహత్కార్యము చూసి, ఒక మిరాకిల్ని చూసి అటు వెళ్ళిపోతావేమో. ఆ మిరాకిల్ వెనకాల ఉన్న మెసేజ్ని చూడు. ఆ మెసేజ్ కనుక నిన్ను దేవునిలో పెట్టే విధంగా, దేవునికి విధేయత చూపే విధంగా డ్రైవ్ చేయకపోతే ఆ మహత్కార్యం ఏంటన్నా నువ్వు పట్టించుకోనక్కర్లేదు. అది పీపుల్కి. కానీ మహత్కార్యము చేసిన వాడికి ఏమవుతుంది? నీ మహత్కార్యము వలన జనాల్ని నువ్వు ప్రేరేపించి యెహోవాకు తిరుగుబాటు చేస్తున్నావు కాబట్టి
ఆయనకి ఏం చేస్తారు? మరణ శిక్ష వేస్తారు. కాంటెక్స్ట్ అర్థమైందా మీకు? ఇది థర్డ్ సెక్షన్ కాంటెక్స్ట్ అర్థమైంది కదా. ఈ కాంటెక్స్ట్లో పీటర్కి అడుగుతున్న ప్రశ్న ఏంటి? నువ్వు ఏ బలము చేత, ఏ నామము చేత ఈ యొక్క గొప్ప సూచక క్రియ చేశావు అని అడిగితే పీటర్ ఏం చెప్పాలి? ఇప్పుడు పీటర్ మీద ఏముంది? హీ హ్యాస్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ టు ప్రూవ్. ఈ యూదుల మహాసభకి ఏమని నిరూపించాలి? ఈ యొక్క మిరాకిల్ వెనకాల మెసేజ్ కూడా దేవునికి అలైన్ అయిన మెసేజే అని నిరూపించాలి. లేకపోతే ఏమవుతుంది? ఎక్స్క్యూజ్ మీ, మరణ శిక్ష విధి. మీకు అర్థమైంది? ఇప్పుడు పీటర్ ఎక్కడున్నాడు? హీఈస్ ఇన్ అ పొజిషన్ వేర్ హీఈస్ నౌ కార్నర్డ్. ఇందాక సెంటర్డ్ అనుకున్నాం కదా. ఇప్పుడు సెంటర్ నుంచి ఎక్కడికి దోషిండ్రు? కార్నర్కి దోషిండ్రు. హీఈస్ నౌ నో మోర్ సెంటర్డ్, హీఈస్ నౌ కార్నర్ టు టెల్ సంథింగ్, టు జస్టిఫై హిస్ మిరాకిల్. ఏమన్నా అసలు న్యాయమా? టు జస్టిఫై హిస్ మిరాకిల్ ఇఫ్ ద మెసేజ్ బిహైండ్ ద మిరాకిల్ ఈస్ గ్లోరిఫైయింగ్ గాడ్. గమనించారా ఇది? ఇఫ్ ద మెసేజ్ బిహైండ్ ద మిరాకిల్ ఈస్ గ్లోరిఫైయింగ్ గాడ్. నీకు నాకు గనక అట్లాంటి పరిస్థితి ఏర్పడింది అనుకో, ఏం చేస్తామన్నా మనం? ఈ మిరాకిల్ అన్నా దేవుడు చేసిండన్నా, నేను చేయలేదు ఫస్ట్ చెప్పేస్తాం. ఎందుకు? మరణ శిక్ష ఉంది కాబట్టి. మరణ శిక్ష లేకపోతే ఏం చేస్తాం? అన్న నేనే చేసిన అన్న ఈ మిరాకిల్ అని చెప్తాం. మరణ శిక్ష ఉంది కాబట్టి ఫస్ట్ నిజం ఒప్పుకుంటాం. ఏంది? అన్న ఈ మిరాకిల్ నా వల్ల జరగలేదు, దేవుడి యొక్క గొప్ప కృపను బట్టి మహాకార్యం జరిగింది. అంతేనా? నెక్స్ట్ మరి మెసేజ్, దీని వెనకాల ఉన్న మెసేజ్ చెప్పాలి కదా. మరి మిరాకిల్ వెనకాల మెసేజ్ చెప్పాలి కదా. అన్న నాకు అసలు ఏం రాదన్న, బైబిల్ ఏం తెలియదు. దేవుడు ఆ టైంలో ఏదో ప్రేరేపించిండన్నా, నా ద్వారా పనిచేసిండు కాబట్టి మిరాకిల్ జరిగిపోయింది. ఇంకా నన్ను ఏం అడగద్దన్న. మరి ఎందుకు మిరాకిల్ జరిగింది? Peter has a very great responsibility now to glorify God. మీరు గమనించండి, చాలా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో పేతురు యోహానుని పెట్టారు. చాలా క్లిష్టమైన. అందుకనే మీరు కనుక చూస్తే అభ్యాసము, విట్నెస్కి యొక్క అభ్యాసము, సాధన అనుకోవచ్చు. సాధన, అభ్యాసం. సాక్షి ఎప్పుడు నేను సాక్షిగా ఉంటానని చెప్పేసి అటు ఇటు తిరగకూడదు. అభ్యసించాలి, సాధన చేయాలి. ఎక్కడ? దేవుని వాక్యంలో సాధన చేయాలి, అభ్యాసం చేయాలి. సాక్షి ఎప్పుడు బజార్లో ఉండడు. సాక్షి ఎప్పుడు ఇంట్లో తరబేదు చెందుతూ ఉంటాడు, ట్రైనింగ్ చెందుతూ ఉంటాడు, వాక్యంలో ట్రైనింగ్ చెందుతూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఏ సమయంలో నా జీవితం ద్వారా గొప్ప కార్యం చేస్తాడో నాకు తెలియదన్నా, కానీ గొప్ప కార్యం చేసినప్పుడు ఆ గొప్ప కార్యం ద్వారా నేను జనాంగాన్ని దేవుని వైపుకి మలిచి దేవుని మహిమపరచబడాలి అంటే, దేవుని మహిమపరచాలి అంటే నేనేం చేయాలి? వాక్యంలో తరబిది చెందాలి, వాక్యంలో సాధన చెంది ఉండాలి, అభ్యాసన చేసి ఉండాలి. ఆ వాక్యంలో అభ్యాసన చేస్తున్నప్పుడు చాలాసార్లు మనము హంబుల్ అవుతూ ఉంటాం. వాక్య అభ్యాసన ద్వారా, వాక్యం చదవటం ద్వారా, ట్రైనింగ్ ద్వారా ఒకవేళ జీవితం మారుతుంది అనుకోండి, అప్పుడు హ్యూమిలిటీ వస్తుంది. జీవితం మారకుండా, హృదయం మారకుండా ఓన్లీ అభ్యాసనే చేస్తున్నారు అనుకోండి, ఏమొస్తుంది? గర్వం వస్తుంది. చాలా థిన్ లైన్ ఉంది కదా. వర్డ్ ఇంటూ హెడ్ బ్రింగ్స్ ప్రైడ్, వర్డ్ ఇంటూ హెడ్ బట్ ఆల్సో ఇంటూ హార్ట్ బ్రింగ్స్ వాట్? హ్యూమిలిటీ. హృదయాన్ని మార్చాలా. అలా ఎక్స్పీరియన్షియల్గా దేవుని వాక్యం చదివి దేవుని యొక్క వాక్యం యొక్క అభ్యాసన చేసిన వాడికి వాడు కరెక్ట్గా ఉంటాడు అనమాట. సాక్షి ఎప్పుడైనా చటుకుమని ఒక సందర్భం రాగలనే దేవుణ్ణి మహిమపరచడానికి ముందుంటాడు. పీటర్ ఇక్కడ ఏం చేశాడంటే చాలా తెలివిగా, మీరు కనుక 3వ అధ్యాయం లాస్ట్ భాగాల్లో కనుక చూస్తే చాలా తెలివిగా తన యొక్క ప్రసంగాన్ని ఇలా స్టార్ట్ చేస్తాడు. 3వ అధ్యాయం చూడండి. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు
justify how Peter was trained. Peter trained himself in the scriptures to an extent that these Pharisees, Sadducees, scribes, everyone are astonished. ఏంట్రా బాబు అసలు వీడి, హూ ఈస్ హీ? థియాలజీ కాలేజీకి వెళ్ళిందని మేమన్నా, వీడెవడన్నా బైబిల్ తెరిచి వాక్యం చెప్తున్నాడు? బ్రో, థియాలజీ కాలేజ్ వెళ్ళినవాను? ఒకసారి అడిగినారు, ఒకసారి చాలాసార్లు నన్ను చంపుతారు ఈ విషయంలో. థియాలజీ చేసినావాను అని అంటారు అనమాట. సారీ అన్న, చేయలేదన్న. వీఆర్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్, ఓపెనింగ్ ద స్క్రిప్చర్స్ అండ్ డైలీ లెర్నింగ్. దట్ ఈస్ మై కాలేజ్, దట్ ఈస్ మై యూనివర్సిటీ, ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ యూనివర్సిటీ. వాట్ ఈస్ యూనివర్సిటీ? ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. తప్పుగా అండర్స్టాండ్ చేసుకోకండి, థియాలజీ తప్పనట్లే, చేయాలి. సెలెక్ట్ ఎ గుడ్ కాలేజ్, సెలెక్ట్ కాలేజ్ విత్ గుడ్ ప్రొఫెసర్స్ హూ విల్ గైడ్ యూ ఇన్ టు ట్రాన్స్ఫార్మేషన్, నాట్ రెవల్యూషన్ ఆఫ్టర్ రెవల్యూషన్ ఇన్ థియోలాజికల్ కాలేజ్. That revelation that you get in a theological college, if it doesn't transform you, that will give you pride, which God hates. దేవుడు గర్వస్తుల్ని అసహించుకుంటాడు. But that very theological college or that professor under whom you are working helps you transform your life. Fantastic, because it brings humility. మీకు అర్థమవుతుందా? పీటర్ ఏం చేసిండంటే, ఇక్కడ మీరు చూడండి అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం స్టార్టింగే మాట్లాడాల్సిన సమయం రాంగల్నే 13వ వచనం, అబ్రహాము ఇస్సాకు యాకోబు, 3వ అధ్యాయం 13వ వచనం, అబ్రహాము ఇస్సాకు యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు. ఏమంటున్నాడు? అబ్రహాము ఇస్సాకు యాకోబు అనే దేవుడు అంటే అక్కడ ఉన్న ఏ యూదుడు కూడా నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు తెలియట్లేదు, అబ్రహాం ఎవరో తెలియదు, యాకోబు ఎవరో తెలియదు, ఇస్సాకు ఎవరో తెలియదు అని అనే ప్రసక్తే లేదు అని చెప్పి, మన పితరుల దేవుడు ఏమంటున్నాడు? హీఈస్ ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు దట్ గ్రూప్ దట్ హీఈస్ అడ్రసింగ్. మన పితరుల దేవుడు అని చెప్తూ చాలా బ్యూటిఫుల్గా యేసుక్రీస్తు మీరు ఎవరినైతే చంపారో, మీరు ఎవరినైతే సిలువ వేశారో ఆ యేసుక్రీస్తు ఎవరు అంటే, మీరు చూడండి 13వ వచనము, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసు, దేవునికి యేసుక్రీస్తుకి మధ్యలో సంబంధము కంటిన్యూ చేస్తూ ఉంటాడు తన ప్రసంగంలో. ఒకవేళ గనక ఆ యెహోవా దేవునికి యేసుక్రీస్తుని అనుసంధానం చేయకుండా మాట్లాడి ఉంటే యూదులు ఏమనే వాళ్ళంటే, ఈ యేసుక్రీస్తు ఎవరో మాకు తెలియదు, నువ్వు కొత్త బోధ బోధిస్తున్నావు కాబట్టి ఈ మిరాకిల్ యేసుక్రీస్తు వల్ల జరిగినా యేసుక్రీస్తు స్క్రిప్చర్స్కి, లాకి అనుసంధానంగా అలైనై లేడు కాబట్టి నీది తప్పుడు బోధ, నువ్వు మరణ శిక్షకి పాత్రుడవు అని తీర్పు తీర్చగలరు. కానీ పేతురు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తుని సపరేట్ చేయకండి, ఆయనను పంపించిందే ఎవరు? మన పితరుల దేవుడు. ఆయన పంపించినప్పుడు ఆయన ఎలా పంపించాడు తెలుసా? తన అడ్వకేట్గా పంపించాడు, తన సర్వెంట్గా పంపించాడు, తన సేవకుడైన యేసుక్రీస్తు. మీరు గమనించారా ఉచ్చారణ ఎలా ఉందో? తన సేవకుడైన యేసును 13వ వచనము, నెక్స్ట్ 18వ వచనము, అయితే దేవుడు తన క్రీస్తు శ్రమ పడునని, తన యేసు అనాలి కానీ యేసు అనట్లా, ఏమంటున్నాడు? తన క్రీస్తు అంటున్నాడు. అర్థం ఏంటంటే తను ఏర్పాటు చేసిన మెస్సయ్య. యేసుక్రీస్తు దేవుడు ఏర్పాటు చేసిన, మీ కొరకు ఏర్పాటు చేసిన మెస్సయ్య. సో యూ కెనాట్ డీలింక్ God the Father and God the Son. The Jesus Christ, very Jesus whom you crucified, he himself was sent by God whom you worship daily in the temple as your Messiah. You cannot dealing both of them. So Peter is constructing his message like that. Next 19వ వచనం, ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లు మీ కొరకు నియమించిన, అక్కడ యేసును ఇక్కడ క్రీస్తును రెండు కలిపి ఏమన్నాడు? క్రీస్తు యేసును అని చెప్పేసి కలిపేశాడు. ఆ యేసే మెస్సయ్య, ఆ యేసే క్రీస్తు అని చెప్పేసి వాళ్ళకి తేల్చి చెప్పాడు. అలా చెప్పడం బట్టి వాళ్ళకి ఏమన్నా ఇంకా ఉందా? తీర్పు తీర్చడానికి ఇంకేమన్నా అంటారా?
అని చెప్తూ నెక్స్ట్ పలికిన మాట చూడండి. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి. దట్ వాస్ హిస్ మెసేజ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ టు ప్రూవ్ వెదర్ జీసస్ ఈస్ క్రైస్ట్. దట్ ఈస్ డెఫినెట్లీ పార్ట్ ఆఫ్ హిస్ మెసేజ్. But that is not the message. The second part of the message is, yes, Jesus is Christ, but what is Jesus for you? Nuvventi? What do you think of? How do you want to decide about this Jesus? How do you want to decide about this Jesus? Okay andi, he's a prophet andi, avuna andi, Krista andi, Messiah andi, okay andi, తాళాలు బాజాలు అనలే. దాన్ని డ్రైవ్ చేసి నువ్వేం చేస్తావా? యేసుక్రీస్తుని, నీ పాపాలని ఒప్పుకొని యేసుక్రీస్తుని నీ రక్షకునిగా, నీ పాపముల నుంచి విమోచింపగలడు ఆయనే అని నువ్వు నమ్మి ఆయనను విశ్వసిస్తావు. అంతవరకు తీసుకొచ్చాడు. There was no excuse for a Jew who hears this message. I'll tell you, my dear brothers and sisters, why I'm telling this, recapping this message of Peter. Why? అంటే నువ్వు నేను అలా చెప్పగలమా? ఎవడన్నా ఒక తిరిగి మనకి ప్రశ్న వేస్తే అలా చెప్పగలం? లేదన్నా, మిరాకిల్ అయితే చేస్తా అన్నా, నేను మెసేజ్ మాత్రం అడగద్దన్నా అని అంటారు. చాలా సంఘాలు అట్లనే ఉన్నాయి. వీఆర్ మిరాకిల్ ఓరియంటెడ్ చర్చెస్. జరగాలి మిరాకిల్ అంతే అన్నా. నిన్ననే జరిగింది కదా అన్నా నీ జీవితంలో అంటే, లేదన్నా, న్యూ మిరాకిల్. పాస్టర్స్ కూడా ఏమంటున్నారు, కొత్త మిరాకిల్ జరగాల్సిందే అంటున్నారు. ఇట్స్ నాట్ మిరాకిల్. బికాస్ ఇఫ్ యూ కాన్సన్ట్రేట్, ఇఫ్ యూ రిలై యువర్ ఫెయిత్ ఆన్ మిరాకిల్స్, మీ విశ్వాసాన్ని అద్భుత కార్యాలకి లింక్ చేసుకుంటే మిరాకిల్స్ అన్నీ ఫేక్ అయిపోతాయి. మీకు తెలుసా, యేసుక్రీస్తు కాకుండా వేరే వాళ్ళు కూడా మిరాకిల్స్ చేయగలరు. తెలుసా మీకు? అది వేరే నామంలో కూడా మిరాకిల్స్ అయితే తెలుసా? అది డీమన్స్ కూడా మిరాకిల్స్ చేయగలవు, తెలుసా? అది మరి ఎట్లన్నా? దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ద మెసేజ్ బిహైండ్ ఎ మిరాకిల్. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద మెసెంజర్ హూ రాట్ ఎ మిరాకిల్ at that particular point? What is the message? His life and his words. అందుకనే యేసుక్రీస్తుని బందీగా పట్టుకున్నప్పుడు యోహాను సువార్తలో ఉంటుంది, 18వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. ఆయన పట్టుకున్నప్పుడు ఫస్ట్ ప్రశ్న ఏం చేస్తారు తెలుసా? నీ బోధ గురించి, నీ శిష్యుల గురించి చెప్పండి అని అంటారు అనమాట యేసుక్రీస్తు. ఆశ్చర్యం కదా? నీ శిష్యుల గురించి చెప్పంటాడు, నీ బోధ ఏంటో చెప్పనంటాడు. ఎస్, యూ డూ మిరాకిల్స్, వీ అండర్స్టాండ్ బ్రో, but we don't care about your miracle. What we want is what is the message behind your miracle? I feel that should be the scale in our context, in our times also. Miracles are fine, boss, yes, but what is the message behind the miracle? Is it true? Is that person glorifying God? Is the message glorifying God, or is the person taking the credit and glory for himself? దట్ ఈస్ వేర్ పాలు నీళ్ళు సింపుల్గా దేవుడు ఏం చేస్తాడు, ఫిల్టర్ కాసి తేడా చేసి. ద ఎగ్జార్టేషన్ ఫర్ అస్ ఈస్, మనకి బోధ ఏంటంటే మిరాకిల్ని బేస్ చేసుకొని నీ ఫేత్ని ఆధారం చేసుకో, దేవుని వాక్యంని బేస్ చేసుకొని, దేవుని మెసేజ్ని బేస్ చేసుకొని నీ యొక్క ఫేత్ని ఆధారం చేసుకో. అప్పుడు ఏమవుతుంది తెలుసా? అటు ఇటు మిరాకిల్స్ అయినా కానీ మనం స్వేయం. అదిగో అక్కడ మిరాకిల్స్ జరుగుతున్నాయి అంటే ఆయన మీటింగ్లో అన్నా అట్లా పోతే అడుగు పెడితే చాలన్నా మిరాకిల్ అయిపోతుంది. మరి అటు పోదాం కదా. there is a very thin line. There is a very, very thin line. And God is saying, అందుకనే చూడండి ఒక్కసారి ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం ఇందాక చదువుకున్నది మరొకసారి చదువుతాం. అందుకనే మనకిచ్చిన ఎగ్జార్టేషన్ ఏంటి అంటే 13వ అధ్యాయంలో, దట్ ఈస్ హౌ వి విల్ లెర్న్ టుడే. 4వ వచనం, మీరు మీ దేవుడైన యెహోవాకు
లోబడి. ఇక్కడ కనీసము 6 పదాలు ఉంటాయి, 6 క్రియాపదాలు ఉంటాయి, వర్బ్స్ ఉంటాయి. వెరీ వెరీ స్టార్క్ స్ట్రైకింగ్. అంటే ఇంకా మీరు ఆ పదాలు చూస్తూ ఉంటే ఎవడో గుణపం పెట్టి గుండెలో గుద్దినట్టు ఉంటుంది అనమాట. చూడండి, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి. ఫస్ట్ థింగ్ ఏం చేయాలి? మనము లోబడాలి. లోబడటం. లోబడటం అంటే ఏంటి? లోబడటం అంటే ఇచ్చిన ఒక ఇన్స్ట్రక్షన్ని ఓకే అన్న, లోబడటం. ఆయనకే భయపడి, ఇంకెవరికి కాదు, ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట విని, ఆయననే సేవించి, ఆయనను హత్తుకొని. మంచి పదాలు కదా ఇవి అసలు. అలా ఉండాలంట. అక్కడ మన విశ్వాసం ఆధారపడి ఉండాలి. ఎక్కడ? ఆయనను హత్తుకొని, ఆయనని సేవించి, ఆయనకు లోబడి, ఆయన ఆజ్ఞలను అనుసరించి అక్కడ మన విశ్వాసం ఉండాలి. అక్కడే కానీ సూపర్ఫిషియల్గా బయట జరుగుతున్న మిరాకిల్స్ని బేస్ చేసుకొని మనము మన విశ్వాసాన్ని కట్టుకోకూడదు. నా ప్రార్థన ఈరోజు మన సంఘానికి, నాకు, మనందరికీ ఏంటంటే, మనము ఆ దేవాది దేవుడైన దేవునికి లోబడి, ఆయనకే భయపడి, ఆయనను అనుసరించి, ఆయన మాట విని, ఆయననే సేవించి, ఆయనను హత్తుకొని. ఈ హత్తుకొని అనే పదం ఇంకో 2-3 సార్లు పలకాలనిపిస్తుంది. ఆయననే హత్తుకొని అంటే ఇంకా నువ్వు ఆయనకి అలైన్ అయిపోయి, ఆయన దగ్గర ఇంకా లాయల్గా ఉండటం. ఒక యజమాని అంటే ఒక కుక్క పిల్లని బాగా సతాయిస్తుందని చెప్పేసి ఎక్కడో రైల్వే స్టేషన్ పోయి ట్రైన్ ఎక్కి వేరే ఊర్లోకి వెళ్ళి ఆ ఊర్లో వెళ్ళి పెట్టి మళ్ళీ రైలు ఎక్కి వచ్చాడంట. ఒక వారం తిరిగిన తర్వాత కుక్క పిల్ల మళ్ళీ ఇంటికి వచ్చింది. ట్రైన్ ఎక్కి రాలే, వచ్చింది. అది లాయల్టీ అంటే అది. ఆయనను హత్తుకొని అంటే అది. ఆయన మళ్ళీ వదిలిపెట్టాడు. వేరే స్టేషన్కి వెళ్ళి వదిలిపెట్టి రాడు ఆయన. ఆయనను హత్తుకొని మనము, అది సాక్షి జీవితం. సాక్షి ఎలా సాక్షిగా బతుకుతాడంటే అలా బతుకుతాడు. వీటన్నిటిలో సాక్షి వ్యాయామం చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. వాక్యంలో అన్న నాకు రాదన్న అంటే అవ్వదు, చదవాలి. అన్న నా ప్రార్థన చేయడం రాదంటే రాదు, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అన్న ఉపవాసం ఉంటే రాదు, ఉపవాసం చేయాలి. అన్న నేను సాక్ష్యం చెప్పమంటే చాలా వణికిపోతానన్న, సాక్ష్యం చెప్పాలి. దీస్ ఆర్ ఆల్ డిసిప్లిన్స్. సాక్షి దీంట్లో అన్నిట్లో తరబిదు చెందాలి, వ్యాయామం చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. దాంట్లో సాక్షి జీవితము అలా ఉంటుంది. బిఫోర్ వి క్లోజ్ ఐ విల్ జస్ట్ గివ్ ఎ రీక్యాప్. సాక్షి జీవితంలో ఏముంటుంది? ఎప్పుడు వైరుధ్యం ఉంటుంది. దేర్ ఇస్ ఆల్వేస్ ఏ పారాడాక్స్. వాట్ ఈస్ అ పారాడాక్స్? మరణము నాలో, జీవము నీలో. ఒకటే మెసేజ్ చెప్తా కానీ 10 మంది పూలేస్తారు, మిగతా 90 మంది ఏం చేస్తారు? రాళ్ళేస్తారు. ఇది వైరుధ్యం. A witness has to be mentally prepared for. సాక్షి దీనికి అలవాటు పడి ఉండాలి. రెండోది ఏమనుకున్నాం? సాక్షికి దేవుడిచ్చిన వాగ్దానం. ఎక్కడైతే నువ్వు పడిపోయావో అక్కడే నిన్ను చాలా ఆశ్చర్య రీతిలో, మిరాక్యులస్గా, నీ ఊహకు అందని విధంగా, నువ్వు అసలు గేజ్ కూడా చేయలేవు ఇట్లా జరుగుతుందని, అలాంటి విధంగా అదే ప్రదేశంలో పెట్టి నిన్ను ఎగ్జాల్ట్ చేస్తాడు. నీకు మరి ఒక అవకాశం ఇస్తాడు, ఆయనే దేవుడు అని చాటి చెప్పడానికి. అలా చెయ్యాలంటే, అలా చాటి చెప్పాలంటే అలా తప్ప సాక్షి అయితే అవ్వదు. ఎట్లా ఉండాలి? నువ్వు తరబీదు చెంది ఉండాలి, ఎక్సర్సైజ్ చేసి ఉండాలి, ఫిట్గా ఉండాలి. యూ షుడ్ బి స్పిరిచువలీ, మెంటలీ ఫిట్ టు టేక్ దట్ స్ట్రెస్ అండ్ టు స్పీక్ ద గాస్పెల్. అండ్ టు దట్ ఎండ్ I pray that God will bless all of us through this word. Shall we look to the Lord in prayer? ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క వాక్యంలో మమ్మల్ని ఆదరించి బలపరిచినందుకు మీకు వందనాలు.
ప్రభువా మరి సాక్షి జీవితాన్ని మాకు దయచేయండి. ఆ పారాడాక్స్ని ప్రభువా మేము హ్యాండిల్ చేయడానికి మాకు కృప దయచేయండి, అవగాహన దయచేయండి, అలవాటును దయచేయండి. అలాగే ప్రభువా ఎక్కడైతే మేము నిలబడలేకపోయామో మీ కొరకు, ఎక్కడైతే ప్రభువా మేము సాక్షిగా ఉండలేకపోయామో మా జీవితం ద్వారా, మా యొక్క మాటల ద్వారా, మరి ఒక అవకాశం ఇచ్చి అదే ప్రదేశంలో మమ్మల్ని పెట్టి ప్రభువా మాకు మీరు మీ కొరకు నిలబడే అవకాశాన్ని మళ్ళీ చేకూరుస్తారని వాగ్దానం దయచేశారు. మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటాం ప్రభువా. మేము సాక్షిగా వాక్యంలో తరబీదు చెంది మీ యొక్క డీలింగ్స్లో ప్రభువా మేము అలవాటు చెంది ఫిట్గా, స్పిరిచువల్గా ఫిట్గా ఉండటానికి మాకందరికీ కృప దయచేయమని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.